మండే రోజు బ్రహ్మంగారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. మా ప్రియాంష్ అల్లరి అయితే అంతా ఇంత కాదు. అసలు ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ ఆ రోజు గోవిందమాంబది సమాధి అయిన రోజంట. సో ఆ రోజు వచ్చేసి అమ్మవారిని అలంకరించి పూజలు చేశారు. గోవిందమాంబ అంటే బ్రహ్మం గారి భార్య. మ్యాక్సిమం అందరికీ తెలుసుంటుంది. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అమ్మవారి గ్రామోత్సవం కంప్లీట్ అయిపోయాక భజన స్టార్ట్ చేశారనమాట. కొంచెం సేపు అలా భజన దగ్గర ఉందాం అనుకుంటే మా ప్రియాంష్ ఒక్క చోట ఉండడు. అండ్ ఇక్కడ కోలాటం కూడా వేశారనమాట. అండ్ భజన అయితే చాలా బాగా చేస్తారు. అలానే ఉండిపోవాలనిపిస్తుంది సాంగ్స్ వింటూ. అండ్ మా ప్రియాంష్ని అయితే ఇక్కడ స్వామీజీ దగ్గర కూర్చోబెట్టి భజన వేపిస్తున్నాము. అండ్ అమ్మవారి గ్రామోత్సవం కంప్లీట్ అయిపోయాక మంగళహారతి ఇచ్చి పూజ కంప్లీట్ చేశారు. మా తమ్ముడు వచ్చాడనమాట. సో మా తమ్ముడికి అప్పచెప్పాను ప్రియాంష్ని కొంచెంసేపు చూసుకొని. వారిని అయితే గుడి మొత్తం తిప్పించాడు. ఇంకా అలా కొంచెంసేపు భజన దగ్గర కూర్చోబెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఇంటికి వెళ్ళేసరికి టైం అరౌండ్ 11 అయింది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ప్రియాంష్ చేసే పనులు చూడండి ఎలా ఉంటాయో. ఎక్కడ ప్లేస్ లేనట్టు పోయి నందీశ్వరుని మీద కూర్చున్నాడు.